అస్సలు నిజంగా మీ చేతులు ఎత్తి నమస్కారం. అసలు గ్రేట్ గ్రేట్ థ్యాంక్స్. అసలు జీరో ఉన్న పర్సన్ ని బేసిక్ కరెక్ట్ లేకపోతే నెక్స్ట్ క్లాసెస్ పోయినా వేస్ట్ కదా. అంటే నెగిటివ్స్ అంటే నేను పాజిటివ్స్ చెప్పడానికి వచ్చిన. ఎందుకంటే ఒక పర్సన్ కి ఆ పాజిటివ్ బూస్ట్ ఇంకొంచెం హై ఎనర్జీని ఇస్తుంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ 6 months లో నేను థర్డ్ టైం అనుకుంటే ఇది రావడం. ఒకసారి మీకు, ఒకసారి పిల్లలకి, మళ్ళీ ఇప్పుడు మీకు. ఎందుకంటే నార్మల్ గా మనం ఎంత చెప్పినా విని అర్థం కాకుండా అటు ఇటు చూసేవాడు నా వాయిస్ మాడ్యులేషన్ తోటే మహా అని పిలిచేసరికి తన రౌండ్ లో చేస్తుండే తిరగడం, అది చేసి స్టాప్ అవ్వడం. తను నిలబడి ఉన్నప్పుడు మహా అంటే కార్లో మేము వెళ్తున్నప్పుడు నిలబడుతుంటాడు అప్పుడప్పుడు. మహా అనగానే అమ్మ నన్ను కూర్చోమ్మంటుంది, అంత అండర్స్టాండింగ్ వచ్చేసాడు. మార్నింగ్ స్కూల్ కి నేను బ్యాగ్ లో స్నాక్స్ పెడతాను. అది మేము ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇంటికి ఇక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఈవినింగ్ నైట్ అట్లా 8 అట్లా అవుతుంది. అక్కడికి నేను చేస్తుంటాను. ఎప్పుడైనా తను ఆకలి అట్లా అవుతున్నప్పుడు ఏం చేస్తాడంటే బ్యాగ్ లో తీసుకొని తింటాడు. సో నేను మార్నింగ్ పెట్టినా అది ఉంది తినాలి అనేది తనకి అండర్స్టాండింగ్. అంతకుముందు టేబుల్ మీద ఎన్నున్నా తినాలి అని చెప్పడం అర్థం రాకపోయేది. ఎందుకు ఏడుస్తుండో అర్థం కాకపోయేది. డే కనీసం ఒక 5 hours ఏడుపు వినేదాన్ని నేను. ఇప్పుడు 5 minutes వింటున్నాను. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దట్టు సెకండ్ బేబీ నాకు చాలా నేర్పించింది. ఆ సెకండ్ బేబీ తోటి యాజ్ ఏ మదర్ గా, బ్రదర్ గా మహదేవ్ నేను ఇద్దరం నేర్చుకుంటున్నాను సెకండ్ బేబీ తోటి. నాకు ఫస్ట్ బేబీ మహదేవ్ అసలు ఎట్లా క్యారీ చేసుకోవాలి ఏంటి అనేది నాకు జీరో నాలెడ్జ్. తినేందంటే మంచి నార్మల్ జనరల్ కిడ్ ఎట్లా ఉంటున్నాడు. ఇప్పుడు తను 14 months బాబు, తనే సెల్ఫ్ గా తింటాడు, తిరుగుతాడు, ఆడుతాడు. తనకి ఏం కావాలంటే అది చెప్తాడు. మనం ఏమిటంటే ఆ పదం రిపీట్ చేస్తాడు. సో అక్కడ నుంచి ఈ స్టేజ్ లో ఇట్లా ఉంటారా, ఓకే. తను ఇప్పుడు 14 months బాబు లాగా ఇప్పుడు తమ్ముడిని చూసి అన్నయ్య నేర్చుకొని చేస్తున్నాడు. తనని యాక్సెప్ట్ చేయకపోయేవాడు అసలు స్టార్టింగ్ లో. అట్లా కొంచెం డేలో తమ్ముడి చూస్తే ఒక 5-10 times చికాకు పడేవాడు. 1 timeకి వచ్చాడు. కిచెన్ లో కూడా రాకపోయేవాడు, వెజిటబుల్ టచ్ చేయకపోయాడు. వాళ్ళ తమ్ముడు ఏంటంటే ప్రతి వెజిటబుల్ ఈవెన్ కాకరకాయతో సహా తింటాడు. వెజ్జీస్ నోట్లో ఏదున్నా నోట్లో వెళ్తాడు. పట్టుకుంటుంది, తమ్ముడు పట్టుకుంటాడు, నేనెందుకు పట్టుకోవద్దు అని దాన్ని పట్టుకోవడం ఆట. ఈవెన్ నేను కిచెన్ లో ఉంటే వెజిటబుల్స్ కట్ చేస్తుంటే కిచెన్ లోకి రాకపోయేది మహదేవ్. అస్సలు కిచెన్ లోకి రావడం, వెజ్జెస్ కట్ చేసి ఒక్కొక్కటి ఇవ్వడం, పట్టుకోవడం, చేయడం ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ప్రతిదీ టచ్ అసలు ఇట్లా చూసి అసహించుకునేవాడు. ఓకే ఇది పట్టుకోవచ్చు ఏం కాదు అనేది యాక్సెప్ట్ చేస్తున్నాడు. చాలా అంటే నేను పిన్ టు పిన్ నేను అబ్జర్వ్ చేస్తుంటా అనమాట. తను ఏం చేస్తాడో చూడాలి ఫస్ట్. అది చెయ్యకముందే ఆపడం, చేయడం, రిస్ట్రిక్ట్ అది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళను ప్రెషర్ తేవద్దు. అసలు తన వే ఏంటో చూద్దాము అన్నట్టు నేను దాని తర్వాత ఒక 2-3 times దాన్ని మిస్టేక్స్ చేస్తే అప్పుడు చెప్తాను. అప్పుడు ఆ పాజిటివ్ వేలోనే ఉంటున్నాడు. ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ ఈ బాగా రౌండ్స్ వేస్తున్నాడు. స్పెండింగ్స్ అయితే 0 అయిపోయినాయి. హెడ్ బ్యాంగ్ అయితే భయంకరంగా ఉండేది, అది కూడా 0 అయిపోయింది. సెల్ఫ్ హామ్ అంటే ఇంతకుముందు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాకపోయింది. ఇప్పుడు తనకి ఇష్టం లేనప్పుడు చేస్తున్నాడు ఓకే అనేది అర్థమైంది. ఆకలి అవుతుంది అనేది నాకు అసలు అర్థం కాకపోయేది. 1 hourకే ఆకలేదు. తనకు హైపోగ్లైసిమియా అంత ఆకలయ్యేది. ఇప్పుడు ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద అన్ని పెడుతున్నా తనకి కనపడే. ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ తెచ్చుకుంటాడు, ఓపెన్ చేయమంటాడు, కొన్ని పెడితే. అస్సలు నిజంగా మీ చేతులు ఎత్తి నమస్కారం. ఎందుకంటే అసలు ఇది రాకపోయేది. ఆలియా మ్యామ్ అయితే నిజంగా అస్సలు గ్రేట్ గ్రేట్ థ్యాంక్స్. నా లైఫ్ టైమ్ లో నేను మర్చిపోలేను కొంతమందిని. జ్యోతి మ్యామ్ ని, ఆలియా మ్యామ్ ని, వందన మ్యామ్ ని, శశి సార్ ని. ఎందుకంటే వాళ్ళు అసలు జీరో ఉన్న పర్సన్ ని బేసిక్ కరెక్ట్ లేకపోతే
నెక్స్ట్ క్లాసెస్ పోయినా వేస్ట్ కదా, ఆ లెవెల్ కి చేంజ్ చాలా మంచి చేంజెస్ తీసుకొచ్చారు. యాక్చువల్ గా నేను లాస్ట్ 20 days రాలేదు. ఆ 20 days దసరా హాలిడేస్ ఆ టైంలో అంటే కొంచెం మా ఇంటి పర్యావరణ దృష్ట్యా నైబర్స్ కి వాళ్ళకి ఏంటంటే మహాదేవ్ ఇది స్కూల్, మహా కూడా ఇది స్కూల్ లాగానే స్కూల్కి వెళ్ళాలి లేవాలి ఇట్లానే ఫీల్ చేస్తున్నా. దసరా హాలిడేస్ లో ఎందుకు అనేది ఒకటి చుట్టుపక్కల వాళ్ళకి ఒకటి, ప్లస్ తనకి డెంగ్యూ వచ్చింది. ఆ టైంలో ఇంకా ప్రెషర్ ఎందుకు తేవాలి, తనకు ఆల్రెడీ సీజర్స్ ఉన్నాయి కదా, కొంచెం రెస్ట్ ఇద్దాము అన్నట్టు నేను కూడా స్టాప్ చేసాను 20 days. ఆ టైంలో ఏం చేశానంటే అపార్ట్మెంట్ లో పిల్లలు వాళ్ళు అందరినీ మన ఇంటికి తీసుకురావడం, ఆడిపించడం. ఒక పర్సన్ ఇంటికి వస్తే చూసి అసహించుకునేవాడు వచ్చి వాళ్ళ కాళ్ళల్లో పట్టుకొని ఆడటం చేయడం, మెడ మీద ఎక్కడం, షోల్డర్ మీద ఎక్కి కూర్చోవడం, బాగా నోన్ పర్సన్స్ అన్నట్టుగా ఉంటున్నాడు. ఎవరిని నమ్మకపోయేవాడు, ఇన్సెక్యూర్ గా ఉండేవాడు. అటువంటివి ఎవరైనా అసలు బయటకు వెళ్ళాలంటే మాకు ఒక టఫ్ టాస్క్ ఉండేది. షాపింగ్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే అసలు హారిబుల్ ఉండేది. కానీ నాకు కిరణ్ సార్ పార్క్స్ తీసుకెళ్ళండి అని మంచి సజెషన్ ఇచ్చారు. దాని తర్వాత తను జీరో, ఇంకెక్కడికైనా వస్తాడు. ఏదైనా పని చెప్తే చేయకపోయేవాడు. సమ్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ లో చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది. స్కూల్ బ్యాగ్ తనే వేసుకోవడం, రావడం, తను ఓన్ గా మంచిగా చేసుకుంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ తన బ్యాగ్ ని డిస్టర్బ్ చేస్తాడో అన్నట్టు బ్యాగ్ నీట్ గా పెట్టుకోవడం, ఆ ముద్దగా అనిపిస్తాయి కదా తనవి అనేది తనకు హోస్ట్ లో ఉన్నాడు. ఇవి నావి, నేను క్యారీ చేసుకోవాలి నా బ్యాగ్. అసలు చెప్పులు అనేది జీరో. ఇక్కడికి రాకముందు ఇప్పుడు డిఫరెంట్ షూస్ చెప్పల్స్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ వాకింగ్ స్టైల్ చేంజ్ అవ్వాలి నాకు. అయితే మ్యామ్ సజెస్ట్ చేశారు కొంచెం బరువున్న చెప్పులు తీసుకురండి అని సజెస్ట్ చేశారు అశ్విని మామ. స్పీచ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా చెప్తున్నారు. స్పీచ్ కూడా మంచిగా ఉంది. ఇది సెంచరీ అయితే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను. ఎందుకంటే అసలు నేను నెంబర్ ఆఫ్ ఫేస్ క్లాత్స్, ప్యాంట్స్, జీన్స్, టీషర్ట్స్ ఒక్కటి కూడా వేసుకోకపోయాడు. ఇప్పుడు నేను రెగ్యులర్ గా జీన్సే వేసి పంపిస్తున్నాను, ఫుల్ ప్యాంట్స్, జీన్స్. హెడ్ బ్యాంగింగ్ అయితే జీరో. అంటే మంగా మేడం చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ముందు కాదు, ఇప్పుడు అజయ్ సార్. ముందు ఉన్న మంగా మేడం చాలా, అంటే ఒక బాల్ ఇట్లా విసిరేస్తే దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి, ఇక్కడ టాయ్స్ అవన్నీ ఉంటే కనీసం సర్ది లోపల పెట్టాలి అనేది మినిమం అది వచ్చింది. బాల్ కానీ ఏంటంటే ఒక క్యారమ్స్, బాల్, కొన్ని యాక్టివిటీస్ పక్కా ఇవి అని నేర్పిస్తే ఇంట్లో ఆ రౌండ్స్ తిరగడము, ఖాళీ ఉండడం అట్లా చేయకుండా ఉంటాడేమో. క్యారమ్స్ ఒకటి నేర్పించాలి అనేది పట్టుకుంది. కానీ బోర్డు వేయగానే అన్ని నిలబడతాడు. అది ఒకటి ఫస్ట్ క్యారెట్స్ వర్క్ వెళ్ళకుండా చిన్నది ఇట్లా ఏదైనా పొట్టేది నేర్పించండి, మళ్ళీ సింపుల్ వర్క్ వెళ్ళండి. పెద్దది ఏమన్నా లైక్ డ్రా చేయడం, దాంట్లో ఇది చేయడం, అట్లా చిన్నది తీసుకుంటూ మళ్ళీ క్యారమ్స్ వర్క్ వెళ్ళండి. డైరెక్ట్ గా క్యారమ్స్ పెడితే అది ఆడాలి అన్నది సరిగా గ్రాప్ చేయలేకపోతున్నాను. పాయింటింగ్ వచ్చిందా ఇప్పుడు తక్కువ పోయి తనకి ఏం కావాలో ఇట్లా తీసుకొచ్చి ఇస్తాడు. కానీ ఇది చిన్న బాబు 14 months, ఇది ఫింగరింగ్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. కానీ తనకి ఏం కావాలో తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొచ్చి తాగేమో, ఇంత బాటిల్ తో కూడా తాగగలుగుతున్నాడు. పెద్ద పెద్ద సోఫాలు కలుగుతాడు, ఎందుకు గ్లాస్ పట్టుకోడు, ఎందుకు తాగలేకపోతాడు అనేది ఇంటెన్షన్ ఉండే నాకు. బాటిల్ కూడా పట్టుకొని లేదు తాగు. ఇప్పుడు హాయ్ బాయ్ హై ఫై మనం వచ్చి అడిగితే ఇస్తాడు. బాయ్ పక్కా రాలేదు, సెకండ్ ఇస్తాడు, హై ఫై ఇస్తాడు. ఓకే. మీ హెయిర్ ఇంతకు ముందు స్మెల్ చేసేవాడు, ఇప్పుడు కూడా హెయిర్ స్మెల్ చేస్తున్నాడా? హ్యాండ్ ఫ్లాపింగ్ ఇంకా ఉంది. వాకింగ్ అప్పుడప్పుడు చేస్తున్నాడు, డేలో అయితే చేస్తున్నాడు. డేలో ఒక 4 times అన్నా. ఓకే. ఈ డ్రాల్ ఓపెన్ చేయడం, డోర్ యూటెన్సిల్స్ లిడ్ ఓపెన్ చేయడం ఇంకా చేస్తున్నాడు. ఓకే. కానీ మనకు చాలా చేంజ్ వచ్చింది. మోడరేట్ లో ఫాలో అయ్యాడు అప్పుడు, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అంటే ఇంత అండర్స్టాండింగ్ వచ్చింది, వాయిస్ ఒబే చేస్తున్నాడు, కమాండ్స్ ఫాలో అవుతున్నాడు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అర్థం అవుతుంది. బయట ఇంట్లో మీరు చెప్పినట్టు క్లోత్స్ అక్కడ తీయకూడదు, ఉండే అది కూడా ముద్ద పెడితే మింగడం వరకే వచ్చేది.
ఇప్పుడు ఏదైనా తింటున్నాడు, స్నాక్స్, గజ్జలు, మంచి గట్టి ఫుడ్ కూడా తింటున్నాడు. యాక్చువల్లీ ఇవాళ నేనేం చేసా అంటే వడ తెచ్చి పీసెస్ కట్ చేసి రోజు నేను తన చేతితో పెట్టేదాన్ని ఒక 3 పీసెస్ కట్ చేసి 1, 2, 3 ఇవి నేను రూమ్ లోకి వెళ్ళి వచ్చేలోపు కంప్లీట్ చేయాలి అని అట్లా కూర్చొని ఒక బుక్ పెడితే, మామూలు పేపర్ బుక్ కాకుండా క్లాత్ బుక్ ఉంటుంది, అది పెట్టి అప్పుడు చూస్తూ నువ్వు తినాలి అంటే నేను వంట చేసుకుని వచ్చేలోపు 5 minutes లోపు దాన్ని తినడం మళ్ళీ నేను పీసెస్ కట్ చేసి నేను వెళ్ళొచ్చేలోపు తినాలంటే నేను లేకుండా తినాలి అనేది అలవాటు చేస్తున్నాను. సో ఇవాళ అది చేశాడు, చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను ఉండి ముద్దలు పెడితే కూడా తినని అతను, నమ్మలేని అతను, తను నేను లేకపోయినా ఒక పని చెప్తే తను చేయగలిగే స్టేజ్కి వచ్చాడు అనేది హ్యాపీ అనిపించింది. సో హ్యాపీ, చాలా చేంజ్ వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ.